హైదరాబాద్ జిల్లాలో ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నప్పటికీ అన్ని ప్రాంతాల్లో ఒకే స్థాయి పురోగతి కనిపించడం లేదు. కొన్ని నియోజకవర్గాల్లో బూత్ లెవెల్ అధికారులు ఇంటింటికి వెళ్లి ఎమ్యూనరేషన్ ఫారాలను సేకరిస్తుండగా మరికొన్ని చోట్ల మాత్రం ప్రక్రియ నెమ్మదిగా సాగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా జిల్లా ఎన్నికల అధికారి జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ వెల్లడించిన వివరాలు ఆసక్తికరంగా మారాయి. హైదరాబాద్ జిల్లాలో ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ ప్రక్రియ కొనసాగుతోంది. జిల్లాలో మొత్తం 47.36 లక్షల మంది ఓటర్లు ఉండగా ప్రతి ఓటర్కి ఎన్యూమరేషన్ ఫారాలు అందించినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 20.34 లక్షల మంది ఓటర్లు తమ ఫారాలను తిరిగి బూత్ లెవెల్ అధికారులకు అందజేశారు. జిల్లా ఎన్నికల అధికారి జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ వెల్లడించిన వివరాల ప్రకారం ఇప్పటివరకు సుమారు 43% ఫారాలు డిజిటలైజేషన్ పూర్తయ్యాయి. జిల్లాలో 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 7 హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో, మరో 7 సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్నాయి. హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో 44.64% డిజిటలైజేషన్ నమోదు కాగా సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో 41.30% మాత్రమే నమోదైంది. దీంతో హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో 3.34% అధికంగా ఎన్యూమరేషన్ ఫారాల సేకరణ జరిగినట్లు అధికారులు వెల్లడించారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా చూస్తే చంద్రాయణగుట్టలో అత్యధికంగా 49.36% ఫారాల డిజిటలైజేషన్ నమోదైంది. అనంతరం బహదూర్పూర్లో 48.18%, కార్వాన్లో 45.91%, గోషామహల్లో 42.94% డిజిటలైజేషన్ పూర్తయింది. అయితే మలక్పేట అసెంబ్లీ నియోజకవర్గంలో కేవలం 38.24% మాత్రమే డిజిటలైజేషన్ నమోదై హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలోనే అత్యల్ప స్థాయిలో నిలిచింది. ఇక సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో నాంపల్లి అసెంబ్లీలో 45.67%, సికింద్రాబాద్ అసెంబ్లీలో 45.57% డిజిటలైజేషన్ నమోదైంది. అయితే ఈ పార్లమెంట్ పరిధిలోని మెజార్టీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో డిజిటలైజేషన్ శాతం 40 కంటే తక్కువగా ఉండడం గమనార్హం. ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ఎన్నికల అధికారులు, బిఎల్ఓలు సంబంధిత సిబ్బందికి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అర్హులైన ప్రతి ఓటరు తమ వివరాలను సరిచూసుకుని ఎన్యూమరేషన్ ఫారాలను సకాలంలో సమర్పించాలని అధికారులు సూచిస్తున్నారు.